Good morning, children. Very good morning. Look at the board. First mass. TV means textbook. Textbook page number 121 open చేస్తే మీరు అందులో టుడే టాపిక్ మోర్ ఆర్ లెస్. మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? కార్ ఇచ్చారు, కార్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు? మోటార్ సైకిల్. దేనికి వీల్స్ ఎక్కువగా ఉంటాయి? చక్రాలు కారుకు ఉంటాయా, మోటార్ సైకిల్కి ఉంటాయా? కారుకు ఉంటాయి. సో ఏ కార్ హ్యాజ్ మోర్ వీల్స్ దెన్ ఏ మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ కంటే ఎక్కువ వీల్స్ అంటే చక్రాలు కారుకు ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఏ మోటార్ సైకిల్ హ్యాజ్ లెస్ వీల్స్ దెన్ ఏ కార్. కార్ కంటే మోటార్ సైకిల్కి తక్కువ. టూయే కదా ఉండేవి, 2 వీల్సే కదా ఉండేవి, 2 చక్రాలే కదా ఉండేది. వీల్స్ అంటే చక్రాలు. సో మోరు లెస్. మనం బిఫోర్ క్లాస్లో ఏం చెప్పుకున్నామమ్మా? ఆఫ్టర్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. ఆఫ్టర్ నెంబర్స్ అంటే తర్వాత వచ్చే నెంబర్స్. నెక్స్ట్ బిట్వీన్ నెంబర్స్ గురించి కూడా చెప్పుకున్నాం, మధ్యలో వచ్చే నెంబర్స్. నెక్స్ట్ ఆఫ్టర్ నెంబర్స్ అంటే తర్వాత వచ్చేది. బిఫోర్ అంటే ముందు వచ్చేది, బిట్వీన్ అంటే మధ్యలో వచ్చేది. టుడే టాపిక్ మోర్ ఆర్ లెస్. ఇప్పుడు మీకు కార్ ఉంది, ఒక దగ్గర కార్ ఉంది, దాని పక్కనే మోటార్ సైకిల్ ఉంది. దేనికి ఎక్కువ వీల్స్ ఉంటాయి? వీల్స్ అంటే చక్రాలు. కార్కి ఎక్కువ ఉంటాయి. కార్ హ్యాస్ మోర్ వీల్స్ దెన్ ఏ మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ హ్యాస్ లెస్ వీల్స్ దెన్ ఏ కార్. కార్ కంటే తక్కువ వీల్స్ మోటార్ సైకిల్ ఉంటాయి. సో ద యూజ్ ఆఫ్ సింబల్ మోర్ ఏ సింబల్ యూజ్ చేస్తామమ్మా? ఈ సింబల్ గ్రేటర్ దెన్. మోర్ సింబల్ ఇది. దేనికి సింబల్? మోర్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ సింబల్ లెస్. LESS లెస్. మా మోర్కి సింబల్ ఇది గ్రేటర్ దెన్, లెస్కి సింబల్ లెస్ దెన్. ఓకేనమ్మా? ఇప్పుడు మీకు కారు, మోటార్ సైకిల్ చూడండి. ఇక్కడ కార్, మోటార్ సైకిల్. మోర్ అంటే కార్కే కదా ఎక్కువ వీల్స్ ఉన్నాయి, మోర్ వీల్స్ దీనికంటే. సో గ్రేటర్ దెన్ సింబల్. నెక్స్ట్ ఇక్కడ లెస్ దెన్. కార్ కంటే మోటార్ సైకిల్కి తక్కువ వీల్స్ కాబట్టి లెస్ వీల్స్, లెస్ దెన్ సింబల్. ఇక్కడ మోర్ వీల్స్. మోటార్ సైకిల్ కంటే కార్కి ఎక్కువ చక్రాలు ఉంటాయి కాబట్టి ఇది గ్రేటర్ దెన్ సింబల్. ఓకేనమ్మా? నెక్స్ట్ పేజ్ నెంబర్ ప్రాక్టీస్ జోన్ 7. పేజ్ నెంబర్ 122లో PZ ప్రాక్టీస్ జోన్ 7. ప్రాక్టీస్ జోన్ 7లో ఏ చూడండమ్మా? 52-89. నెక్స్ట్ B దాని పక్కన ఉంది 67-54. ఏమో చూడండి, ఇక్కడ 50-89. ఫస్ట్ ఏ బిగ్ నెంబర్ మీరు చూసుకోవాలి. 52 బిగ్ నెంబరా, 89 బిగ్ నెంబరా? సో 89. ఇప్పుడు మనం ఏ సింబల్ యూజ్ చేయాలి? 52 కంటే 89 మోర్ పెద్దది కాబట్టి మనం ఇక్కడ ఏ సింబల్ వేయాలి? లెస్ దెన్ సింబల్ వేయాలి. మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి, బిగ్ నెంబరు ఏది ఉంటే ఈ 2 సైడ్స్లో చూసుకోవాలి. ఏది మనకి బిగ్ నెంబరు, పెద్ద నెంబరు అది ఐడెంటిఫై చేస్తే ఈ బిగ్ నెంబర్ వైపు ఎప్పుడు ఇట్లా ఓపెన్ తెరుచుకొని ఉంటుంది. అదే మీకు గుర్తు, బిగ్ నెంబర్ వైపు తెరుచుకొని ఉంటుంది. ఓకేనమ్మా? సో ఈ సింబల్ ఏమంటారు? ఇప్పుడు
ఇప్పుడు మనం వేసిన సింబల్ ఏమంటున్నాం? లెస్ దెన్. నెక్స్ట్ బి సమ్ చూడండి. ఎస్, మళ్ళీ రెండిట్లో 67 బిగ్ నెంబరా 54 బిగ్ నెంబరా? ఎస్, 67 బిగ్ నెంబర్. సో గ్రేటర్ దాన్, మళ్ళీ బిగ్ నెంబర్ చెప్పి ఓపెన్ చేసుకోవాలి. లెస్ దెన్, గ్రేటర్ దెన్. నెక్స్ట్ సి సమ్ చూడమ్మా. సి ఏంటి? 82, 82, 87, 87. సి సమ్ చూడాలి. 82, 82, 87, 87. ఎస్, ఈ రెండింటిలో మనకి ఏ బిగ్ నెంబర్ మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సేమ్ టెన్స్ ప్లేసెస్ సేమ్ నెంబరే ఉంది, వన్స్ ప్లేసెస్ చేంజ్ అయింది. సో 87 అంటే 82 లెస్ దెన్, తక్కువ, చిన్న నెంబర్ కదా. సో ఇక్కడ మనం ఏ సింబల్ వేయాలి? లెస్ దెన్ సింబల్ వేయాలి. లెస్ దెన్ సింబల్ వేయాలి. అలాగే బిగ్ నెంబర్ వైపు ఇట్లా ఓపెన్ అయ్యి ఉంది. నెక్స్ట్ డి చూడమ్మా. డి సమ్ చూడండి. 57, 57, 98 చూడాలి. 57, 98. ఇప్పుడు ఏ సింబల్ పెట్టాలి? ఈ రెండిట్లో ఏ బిగ్ నెంబర్ అనిపిస్తుంది మీకు? 98 బిగ్ నెంబర్, 57 స్మాల్ నెంబర్. సో ఇప్పుడు మనం ఏం వేయాలి? లెస్ దెన్ సింబల్ వేయాలి. లెస్ దెన్ సింబల్ వేయాలి. మళ్ళీ ఓపెన్ బిగ్ నెంబర్ చెప్పి వస్తుంది. నెక్స్ట్ ఈ సమ్ చూడమ్మా. 76, 76, 55, 55, 55, 55. 76 కంటే 55, 55 లెస్, స్మాల్ నెంబర్ కాబట్టి. సో ఇక్కడ మనం 76 బిగ్ నెంబర్ కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్ వేయాలి. చూడండి, మీరు ఎక్కడ చూసినా బిగ్ నెంబర్ వైపుకే ఓపెన్ కనిపిస్తుంది. గ్రేటర్ దాన్ సింబల్ వేయాలి. నెక్స్ట్ ఎఫ్ చూడమ్మా. 88, 85. ఎస్, 88, 85. ఈ రెండింటిలో మనకి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ చూసుకోవాలి. ఫస్ట్ నెంబరే బిగ్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ వేయాలి. ఫస్ట్ బిగ్ నెంబర్ కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్ వేయాలి. మా అర్థమవుతుందా మీకు? లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్. నెక్స్ట్ జీ సమ్ చూడమ్మా. జీ సమ్ 90, 90, 90, 90, 57, 57. సో బిగ్ నెంబర్ ఏది ఇక్కడ? ఇందులో మనకి 90. సో అగైన్ గ్రేటర్ దాన్ సింబల్ 90 వైపు ఓపెన్ ఉన్నది వేయాలి. ఇది గ్రేటర్ దాన్. నెక్స్ట్ హెచ్ చూడమ్మా. 92, 92, 92, 92, 72, 72. మళ్ళీ ఇక్కడ ఈ రెండింటిలో ఏది బిగ్ నెంబరు చూసుకోవాలి. ఏది బిగ్ నెంబరు? ఎస్, 92, 92 బిగ్ నెంబర్. గ్రేటర్ దెన్ సింబల్ రాయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఐ చూడండమ్మా. లాస్ట్ వన్ ఐ. ఐ ఏముంది? 99, 99, 99, 99, 91, 91. సో 99 బిగ్ నెంబరా, 91, 91 బిగ్ నెంబరా? 99, 99 బిగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మీరు గ్రేటర్ దెన్ సింబల్ని ఫిల్ చేయాలి.
ఏమో అర్థమవుతుందా? చూడండి, ఏ లెస్ దెన్, బి గ్రేటర్ దెన్, సి లెస్ దెన్, డి లెస్ దెన్, ఈ గ్రేటర్ దెన్, ఎఫ్ గ్రేటర్ దెన్, జి గ్రేటర్ దెన్, హెచ్ గ్రేటర్ దెన్, ఐ గ్రేటర్ దెన్. చూడమ్మా, మీరు ఒకటే బాగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 2 నెంబర్లు చూడండి. మీకు ఇంకా అర్థం కాకపోతే ఈ రెండిట్లో ఏది బిగ్ నెంబర్ అనిపిస్తుందో వెంటనే బిగ్ నెంబర్ యొక్క ఇట్లా ఓపెన్ తెరుచుకొని ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇట్లా ఓపెన్ అయ్యి ఉన్నది బిగ్ నెంబర్ యొక్క వచ్చేటట్టుగా చూడాలి. స్మాల్ నెంబర్ యొక్క ఎప్పుడు ఇట్లా క్లోజ్ అయ్యేది వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటమ్మా, మోర్ ఆర్ లెస్, గ్రేటర్ దెన్, లెస్ దెన్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 123. పేజ్ నెంబర్ 123. పేజ్ నెంబర్ 123లో ఏంటమ్మా, పేజ్ నెంబర్ 123లో ఎస్ ప్రాక్టీస్ జోన్ 8 పీజెట్ 8. చూడండి, ఫస్ట్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్. ఎస్, ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ మీకు బిఫోర్ చాప్టర్లో మనం అంతకుముందు వచ్చిన చాప్టర్స్లో మనం నేర్చుకున్నాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా, ఎలా రాయాలి? ఇంక్రీజింగ్ ఆర్డర్ గుర్తొస్తుంది ఎవరికైనా? స్మాల్ టు బిగ్. ఇంక్రీజింగ్ ఆర్డర్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాయాలి. అలాగే డిక్రీజింగ్ ఆర్డర్ ఆపోజిట్లో రావాలి, బిగ్ టు స్మాల్. సో ఇక్కడ మనకి ఏముంది, ప్రాక్టీస్ జోన్ ఏలో ఏమి ఇచ్చారు? 68, 69, 65, 70. ఆల్రెడీ అక్కడ మనకి నెంబర్స్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు చూడండి, ఏమి ఇచ్చారు? 68, 69, 65, 70. సో ఇప్పుడు ఫస్ట్ ఏ ఆర్డర్ రాయాలి? ఐఓ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. షార్ట్కట్లో ఐఓ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ కాబట్టి ఈ ఉన్న వాటిలో ఏది స్మాల్ మనకి? 65, 65. ఫస్ట్ దాన్ని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఎంత? 65. తర్వాత ఏమో మనకి 68, 68. నెక్స్ట్ నెంబర్ 68 తర్వాత ఏముంది? 69, 69. ఇంకా లాస్ట్ మిగిలిన నెంబర్ ఏముంది మనకి? 70, 70. సో ఐఓ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. ఇప్పుడు డిఓ రాయాలి. దీనికి డిఓ రాయాలి అంటే డిక్రీజింగ్ ఆర్డర్. బిగ్ టు స్మాల్. బిగ్ టు స్మాల్ అంటే మనం బ్యాక్ నుంచి రాసేస్తే కరెక్ట్గా వస్తుంది. సో మనం ఐఓ కరెక్ట్గా రాస్తే డిక్రీజింగ్ ఆర్డర్ కూడా మనకి కరెక్ట్ ఆర్డర్లో వచ్చేస్తుంది. ఫస్ట్ బిగ్ నెంబరు 70, 70. నెక్స్ట్ 69, 69. నెక్స్ట్ 68, 68. దీనికి మీరు పెద్దగా కష్టపడక్కర్లా, పైన మీరు కరెక్ట్గా రాశారనుకోండి, అది చూసి ఇక్కడ రాసేసుకోండి. 65, 65. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. డిక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ నెంబర్. ఓకేనమ్మా, అర్థమవుతుందా మీకు? ఏ సమ్ అర్థమైందా? ఉన్న నెంబర్లో ఏదో అది స్మాల్ నెంబర్ రాయాలి, దాని తర్వాత నెక్స్ట్ నెంబరు రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ బి చూడండి అమ్మా. నెక్స్ట్ బి. బి ఏం ఇచ్చారమ్మా? 87, 87, 84, 84, 82, 82, 79, 79. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి, ఐఓ ఆర్డర్ రాయాలి. ఉన్న నెంబర్లో ఏ స్మాల్ నెంబర్ మనకి 10th ప్లేస్లో చూసారు అన్ని 8లే ఉన్నాయి, ఇక్కడ మట్టికి 7 ఉంది. సో ఈ నెంబర్ మనకి ఉన్న వాటిలో స్మాల్ నెంబర్ 79, 79. ఓకే, నెక్స్ట్ 79 తర్వాత మనకి స్మాల్ నెంబర్ ఏం కనబడుతుంది? 82, 82. నెక్స్ట్
84 84 కామా లాస్ట్ నెంబర్ ఏం మిగిలింది మనకి 87 87. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ అనగానే మనకు ఉన్న నెంబర్లో స్మాల్ నెంబర్ చిన్న నెంబర్ ఏదో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ నెంబర్ని ఇక్కడ రాయాలి. దాని తర్వాత నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏదో అది చూసుకోవాలి. అలా నెక్స్ట్ ఇక D1 అని చెప్పాను కదమ్మా, డిక్రీజింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్. అంటే మీరు ఇట్లా బ్యాక్ నుంచి వచ్చేస్తే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంది 87 87, నెక్స్ట్ 84 84, నెక్స్ట్ 82 82, లాస్ట్ 79 79. మా అర్థమైందా? నెక్స్ట్ సి చూడమ్మా, సి సమ్ చూడాలి. మనం చెప్పుకుంటుంది ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్ సి ఏంటమ్మా, సి ఏమి ఇచ్చారు 88 88, 82 82, 86 86, 89 89. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఐఓ రాయాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పుకుంటున్నాం ఇప్పుడు దాకా మనం, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. చూడండి వీటిలో మనకి అన్నిటికంటే స్మాల్ నెంబర్ ఏది మనకి, ఏ నెంబర్ అమ్మా ఎస్ 82 82, నెక్స్ట్ ఏ నెంబర్ 86 86, నెక్స్ట్ 88 88, నెక్స్ట్ 89 89, 82 86 88 89. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు డిఓ రాయాలంటే డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలంటే బిగ్ టు స్మాల్ అంటే బ్యాక్ నుంచి రావాలి. మనకి ఇక్కడ ఫస్ట్ ఏ నెంబర్తో మనకి ఎండ్ అయింది, సో 89, ఫస్ట్ 89 కమా నెక్స్ట్ ఏం రాయాలి 88, నెక్స్ట్ 86, నెక్స్ట్ 82. ఓకేనమ్మా? ఐఓ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. మనకు ఉన్న నెంబర్లో స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ వన్స్ ప్లేస్ చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్లో 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది. సో మనం వన్స్ ప్లేస్ చెక్ చేసిన తర్వాత టెన్స్ ప్లేస్లో చూడాలి. టెన్స్ ప్లేస్లో అన్నీ సేమ్ ఒకే నెంబర్లో ఉన్నాయి. సో అప్పుడు మనం వన్స్ ప్లేస్లో ఏది స్మాల్గా కనిపిస్తుంది మనకి, ఈ 2 స్మాల్ కాబట్టి అప్పుడు 82 82 ఇది వేసేస్తాం కాబట్టి నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 6 86, మళ్ళీ వన్స్ ప్లేస్లో 8 8 88. ఓకేనమ్మా? అది ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, డిక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 124, పేజ్ నెంబర్ 124 టెక్స్ట్ బుక్ డూ అండ్ డాక్యుమెంట్. ఇది కూడా మనం గెట్ ఇంటూ పేర్స్ అండ్ గెట్ సమ్ మ్యాచ్ స్టిక్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ ఇది క్లాస్లో చేసే యాక్టివిటీస్ అమ్మ. రైట్ ద నెంబర్ యువర్ పార్ట్నర్ టోల్ యూ. ఫస్ట్ మీ పార్ట్నర్ని ఏదైనా ఒక నెంబర్ చెప్పమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్ట్నర్ 61 చెప్పారమ్మా, దీనికి ప్లేస్ వాల్యూస్ ఇవ్వాలి, వన్స్ టెన్స్. సో రైట్ ద నెంబర్ ఇన్ టెన్స్ అండ్ వన్స్. ఇక్కడ మీరు మళ్ళీ టెన్స్ వన్స్. ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ మీకు ఏముంది, వన్స్ ప్లేస్లో 1 ఉంది, 1 డ్రా చేయాలి. టెన్స్ ప్లేస్లో ఏముంది 6 6 టెన్స్ 1 వన్స్. సో ఇక్కడ ఏం రాయాలి, టెన్స్ ప్లేస్ ఇక్కడ నెక్స్ట్ బాక్స్లో టెన్స్ ప్లేస్ 6 6 టెన్స్ 60. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ, వన్స్ ప్లేస్లో 1, వన్స్ ప్లేస్ చేంజ్ అవుతుంది కాబట్టి అగైన్ 1. సో రైట్ ద నెంబర్ నేమ్. ఇప్పుడు మనం టోటల్గా 61 వేసాం కాబట్టి 61 నెంబర్ నేమ్ రాయాలి. రైట్ ద నెంబర్ నేమ్, రైట్ ద నెంబర్ నేమ్.
61 SIXTY 61 ఓకేనమ్మా. ఇది చూడండి, ఇది డూ అండ్ డాక్యుమెంట్. మీ క్లాస్లో టూ మెంబర్స్ కలిసి చేసేది ఇది. చూడండి, మీ ఫ్రెండ్ ఒక నెంబర్ చెప్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ 61 అనుకోండి. దాని ప్లేస్ వాల్యూస్ ఉంది, టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఇవ్వాలి. తర్వాత డిజిట్ ఆఫ్ టెన్స్ ప్లేస్లో మనకి 6 ఉంది కదా, ఇక్కడ 6 టెన్స్ 60 అని వేసుకోవాలి. వన్స్ ప్లేస్లో ఏముంది, 1 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్ చేంజ్ అవ్వదు కాబట్టి దాని వాల్యూ 1. సో ఆ మొత్తం స్పెల్లింగ్ నేమ్ రాయాలి 61. ఓకేనమ్మా, ఈ టాపిక్ మీకు కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వర్క్ బుక్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.